వెల్కమ్ టు అమిగోస్ ఐఏఎస్. సో కేంద్ర క్యాబినెట్ ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నది. సో అంటే చాలా నిర్ణయాలు తీసుకున్నది, బట్ అందులో మనము సాంప్రదాయ భాషలకు సంబంధించిన అంశాలను ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. సాంప్రదాయ భాషలు రాజ్యాంగబద్ధ హోదాను కలిగి ఉన్నాయా అంటే లేదు. సో రాజ్యాంగంలో ఎక్కడ కూడా క్లాసికల్ లాంగ్వేజెస్ అంటాం ఇంగ్లీష్లో, ఈ క్లాసికల్ లాంగ్వేజెస్ కానీ సాంప్రదాయ భాషలకు కానీ రాజ్యాంగబద్ధ హోదా లేదు. మరి ఎందుకు ఈ అంశం వార్తల్లోకి వచ్చింది అని అంటే, కొత్తగా 5 భాషలకు ఈ హోదాను కల్పిస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నది. సో ఏవి ఆ లాంగ్వేజెస్ అని అంటే అస్సామీ, బెంగాలీ, మరాఠీ, అదేవిధంగా మనకు ప్రాకృత్ అండ్ పాలి. ఈ 5 భాషలకు సాంప్రదాయ హోదాను కల్పించినారు, ట్రెడిషనల్. సో మరి ఆల్రెడీ భారతదేశంలో 6 భాషలకు ఈ హోదా ఉన్నది. వెరసి 6+5 11 లాంగ్వేజెస్కు ఈ హోదా అనేది దక్కింది. మనం ఇక్కడ ఏం చర్చిస్తామంటే ఏ భాషలకు సాంప్రదాయ హోదా ఇస్తారు, ఈ హోదా ఇవ్వడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి. సో ఈ 2 అంశాలకు సంబంధించి మనకు క్వశ్చన్స్ ఉంటాయి, రైట్? సో మరి మిగతా 6 భాషలు ఆల్రెడీ పొందినవి. సో ఏ క్రమంలో ఇవి గుర్తింపును పొందినాయో అదే క్రమంలో నిలుస్తున్నారు. సో మరి భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ హోదాను పొంది తమిళ్ లాంగ్వేజ్ అన్నమాట. సో సంస్కృత్ కంటే ముందే ఆవిర్భవించినట్టుగా చరిత్ర చెప్తున్నది. 2004లో ఈ హోదాను పొందింది తమిళం. అండ్ ఆ తర్వాత మనకు సంస్కృతం, ఓకే, సంస్కృత భాష ఈ హోదాను పొందినది. ఆ తర్వాత మనకు కన్నడం, సో కర్ణాటక రాష్ట్రంలో మాట్లాడే తర్వాత తెలుగు, రైట్? సో తెలుగు తర్వాత కన్నడం, ఓకే. సో సాంస్క్రిట్, కన్నడం, తెలుగు, ఆ తర్వాత మలయాళం, ఆ తర్వాత ఒడియా. సో ఈ విధంగా 1 2 3 4 5 6+5 11 లాంగ్వేజెస్ అన్నమాట. మరి ఒక భాష సాంప్రదాయ హోదాను పొందిన పక్షంలో ఏం జరుగుతుంది? అసలు ఫస్ట్ ఈ వేటికి ఇస్తారంటే దాదాపుగా 1500 నుంచి 2000 సంవత్సరాల చరిత్ర ఉన్న భాషలకు ఈ హోదా అనేది దక్కుతుంది, రైట్? అండ్ రెండవది వచ్చేసి ఆ భాషకు సంబంధించిన సాహిత్య ప్రక్రియలు లేదా ఆ భాష నేటికి కూడా మాట్లాడుతూ ఉండాలి. లైక్ ఇప్పుడు మీరు ఇక్కడ ఈ భాషలు చూడండి, ఈ భాషల్లో మనకు పదాలను వినియోగించడంలో కొన్ని మార్పు చేర్పులు వచ్చినా అవి కొనసాగుతూనే ఉంటాయి. ఎప్పుడైనా అంతే, భాష మనకు కాలం గడిచే కొద్దీ కొన్ని పదాలను వినియోగించే తీరు మారిపోతుంది, రైట్? సో ఉదాహరణలు కూడా చెప్తాను నేను. ఇంకా ఎందుకు మనకు ఋగ్వేద కాలం, మధ్యవేద కాలం, ఈ 2 కాలాలకే భాష వినియోగంలో మనకు మార్పు వచ్చింది. ఇప్పుడు నేను మీకు చెప్తాను చూడండి. ఇప్పుడు ఎవరినైనా మీరు అడగండి, సో ఎగ్జామ్ అయింది అనుకోండి, ఎగ్జామ్ ఎలా రాసావంటే కత్తిలా రాశాను అంటాడు. సో యాక్చువల్గా కత్తి అనేది మనకు అది ఓకే ఒక పరికరం అనమాట, ఒక పరికరం, రైట్? సో అది వినియోగించడం వేరు. ఇక్కడ ఎగ్జామ్ ఎలా రాసామంటే మామూలుగా చెప్పాల్సిన సమాధానం బాగా రాశాను లేదా బాగా రాయలేదు పర్వాలేదు, కానీ కత్తిలా రాశానంటే చాలా బాగా రాశానని. సో కాలం గడిచే కొద్దీ ఒక పదాన్ని ఏ విధంగా వినియోగిస్తున్నామన్న దాన్ని మార్పు చేర్పులు అనేవి ఉంటాయి. సో ఇది చుట్టూ ఉండే మనుషులు, అదేవిధంగా సినిమాల ప్రభావం, సోషల్ మీడియా ప్రభావం, ఇలాంటి ప్రభావాలు భాషలపైన ఉంటాయి, మార్పులు అనేవి చెందుతూ ఉంటాయి. సో ఈ విధంగా అయితే భాష పుట్టినప్పుడు ఉండే ఆ పదాలు మ్యాక్సిమంగా ఇప్పటికీ వినియోగంలో ఉంటే వాటిని సాంప్రదాయ భాషలుగా గుర్తిస్తారు. ఇంకా మూడోది వచ్చేసి వేరే భాషల నుంచి కాకుండా తనదైన సొంత శైలిలను ఏవో ఒకటి కలిగి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు భాషను తీసుకుంటే మనము అవధానం మరే భాషలోనూ కనిపించని ఒక సరికొత్త ప్రక్రియ అన్నమాట. సో అలాంటివి ఓకే ఉన్నప్పుడు ఆ భాషలకు ప్రాచీన హోదా లేదా సాంప్రదాయ భాషల హోదా అనేది కల్పిస్తారు, రైట్? సో ఈ భాషలకు ప్రస్తుతం మనకు కల్పించారు. ఆల్రెడీ 6 లాంగ్వేజెస్ ఉన్నది, ప్రస్తుతం ఈ భాషలకు కల్పించినారు. మరి రైట్, వీటికి రాజ్యాంగబద్ధ హోదా అనేది లేదని చెప్పుకున్నాం. ఈ హోదా వస్తే ఏమవుతుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని అంతర్జాతీయ అవార్డులు ఉన్నాయి,
ఆ అవార్డులు కేవలం క్లాసికల్ లాంగ్వేజెస్కి మాత్రమే ఇస్తారు. అంటే ఈ భాషల్లో ఉత్తమ రచనలు ఉన్నప్పుడు ఆ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో మీ క్లాసికల్ లాంగ్వేజెస్లో ఉండే ప్రతిపాదనని పంపండి అని చెప్తారు. ఆ విధంగా ఇంటర్నేషనల్ అవార్డ్స్, అంతర్జాతీయ అవార్డులు అనేవి క్లాసికల్ లాంగ్వేజ్కి దక్కుతాయి. రెండోది, ఈ సాంప్రదాయ భాషలు ఉన్నప్పుడు ఎంపికైన వాటికి ప్రతి సెంట్రల్ యూనివర్సిటీకి అంటే కేంద్ర విశ్వవిద్యాలయాలకు చైర్ ఉంటుంది. సో చైర్ అంటే మనం పరిశోధనా కేంద్రం అని చెప్పుకోవచ్చు. పరిశోధనా కేంద్రం, రీసెర్చ్ చైర్ ఉంటుందన్నమాట, రైట్. అండ్ మూడోది వచ్చేసి ఈ భాషల పరిరక్షణకు సంబంధించి నిధులు అనేవి అందుతూ ఉంటాయి, నిధుల కేటాయింపు కూడా ఉంటుంది. ఈ విధంగా మనకు సాంప్రదాయ భాషలు కొత్తగా వీటిని చేరుస్తూ కేంద్ర క్యాబినెట్ నిర్ణయం అన్నది తీసుకున్నది, రైట్. మరి ఇందులో మనము రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ అనేది చెప్పి ఉన్నది, 8th షెడ్యూల్. సో కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో మనకి 8th షెడ్యూల్ ఉన్నది. ఈ 8th షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయి. రేపు రాయబోయే ఎగ్జామినేషన్స్లో మనకి ఏం అడగవచ్చు అంటే అటు సాంప్రదాయ భాషల్లో ఇటు 8వ షెడ్యూల్లో రెండింటిలోనూ ఉన్న భాషలు ఏవి అని చెప్పి అడగవచ్చు. దీనికి మీరు కష్టపడాల్సిన అవసరం లేదు. పాలి, ప్రాకృత్ ఈ 2 భాషలు అనేవి మనకు 8వ షెడ్యూల్లో లేవు. మిగతావన్నీ 8వ షెడ్యూల్లో ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం మిగతావన్నీ కూడా మనకు సాంప్రదాయ భాషల జాబితాలో ఉన్నాయి, రైట్. మరి భారత రాజ్యాంగంలో మనకు ఎన్ని భాషలు ఉన్నాయనంటే 8వ షెడ్యూల్లో 22 లాంగ్వేజెస్ ఉన్నాయని చెప్పినాం. సో మనకి ఎట్లా ఆడుతాడు క్వశ్చన్స్ ఈ పర్టికులర్ అంశం నుంచి అని అంటే రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు ఎన్ని భాషలు ఉన్నాయి, 14 భాషలు ఉన్నాయి. ఆ తర్వాత వేటిని మనకు కలిపినారు. ఇంకా మనకు ఒక సందర్భంలో వచ్చిన క్వశ్చన్ ఏంటి అని అంటే రాజ్యాంగం అమల్లో వచ్చినప్పుడు కింద ఉన్న భాషలేవి లేదా లేని భాషలేవి. సో మనకి ఏవే భాషలు రాజ్యాంగంలోకి అమల్లోకి వచ్చినప్పుడు ఉన్నాయో 14 లాంగ్వేజెస్ని ఆస్పిరెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో చాలామంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే ఈ ఆల్ఫాబెట్ ప్రకారం నేర్చుకోవడం ఇలా చేయడం వల్ల పెద్దగా గుర్తుండదు. సో నేను మీకు మ్యాప్ పాయింటింగ్ ద్వారా దీన్ని పరిచయం చేస్తాను. సో మ్యాప్ అంటే నేను రఫ్గా ఇక్కడ డ్రా చేస్తున్నాను. సో మనం ఎప్పుడైనా ఉత్తరం నుంచి ఈశాన్యం దిశగా వెళ్ళి ఆ తర్వాత కోస్టల్ బెల్ట్, ఆ తర్వాత మళ్ళీ యూటర్న్ తీసుకొని మళ్ళీ ఇటు వెస్ట్ కోస్ట్ గుండా ఇలా వెళ్ళి మధ్య రాష్ట్రాలకి వచ్చినాయనుకోండి మీకు ఈజీగా గుర్తుంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మ్యాప్ని చూస్తున్నారు, ఎక్కడ ఏ స్టేట్ ఉంది రఫ్గా ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే మనకు కాశ్మీరీ భాష, కాశ్మీరీ. సో జమ్మూ అండ్ కాశ్మీర్లో. సో అదేవిధంగా మనము రైట్ అలాగే వెళ్ళామంటే ఈశాన్యంలో అస్సామీ, అస్సామీ. సో అస్సాం లాంగ్వేజ్ ఇప్పుడు సాంప్రదాయ భాషల జాబితాలోకి వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇంకా మనకు బెంగాలీ, బెంగాలీ తర్వాత మనకు ఒడియా, ఒడియా. సో 5వ ప్లేస్లో మనకు తెలుగు రాష్ట్రం, రైట్. సో తెలుగు. సో 2 తెలుగు రాష్ట్రాలు కలిపి ఇంక అక్కడే అనుకోవచ్చు మనం. 6వది వచ్చేసి మనకు తమిళం, 6వది వచ్చేసి మనకు తమిళం. నెక్స్ట్ యూటర్న్ తీసుకుంటే మనకు మలయాళం, మలయాళం. ఆ తర్వాత మనకు కర్ణాటక ఉంటుంది కదా, కన్నడం, కన్నడం. అండ్ ఆ పైన మనకు గోవా ఉంటుంది, బట్ గోవా మొదటి నుంచి లేదు. ఆ పైన మనకు మహారాష్ట్ర, మరాఠీ ఇప్పుడు సాంప్రదాయ భాష హోదా దక్కింది, బెంగాలీకి కూడా దక్కింది ఇప్పుడు. అండ్ నెక్స్ట్ గుజరాతీ, గుజరాతీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు రాజస్థాన్లో హిందీ మాట్లాడతారు కాబట్టి పంజాబీ, పంజాబీ. సో 11 లాంగ్వేజెస్ ఈజీగా గుర్తున్నాయి కదా మనకు. సో పెద్ద కష్టం లేదు, మ్యాప్ గుర్తున్న వాళ్ళందరికీ గుర్తుంటాయి. మరి మిగతా 3 లాంగ్వేజ్లు ఏమంటే మనకు మధ్యలో హిందీ, హిందీ, ఉర్దూ అండ్ సాంస్క్రిట్. మరి సాంస్క్రిట్ మాట్లాడతారా అంటే చాలా తక్కువ, దేవ భాషగా చెప్తూ ఉంటారు, అది తక్కువ. బట్ కర్ణాటకలోని ఒక గ్రామంలో సాంస్క్రిట్ లాంగ్వేజ్ నేటికి కూడా వినియోగిస్తూ ఉంటారు. మీకు తెలిస్తే యూట్యూబ్ వేదికగా స్పందించండి. కర్ణాటక రాష్ట్రంలో ఒక ప్రాంతంలో పూర్తిగా సంస్కృత భాషను మాట్లాడుతూ ఉంటారు. ఈ విధంగా ఇవి 14 భాషలు అన్నమాట మన భారత మూల రాజ్యాంగంలో ఉన్నవి. ఆ తర్వాత 15వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 21వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 21వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా సింధు లాంగ్వేజ్ను చేర్చినారు, సింధు లాంగ్వేజ్, రైట్. సో ఇది 15వ భాష అవుతుంది కదా, 15వ భాష. ఆ తర్వాత 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా కొంకణి, మణిపూరి, నేపాలీ. సో
KLMN అని గుర్తుపెట్టుకోండి, ఎల్ ఒక్కట్లేదు, KMN, కొంకణి, మణిపురి, నేపాలి. వీటిని ఓకే ఇప్పుడు మనకు 18 లాంగ్వేజ్ అయినాయి. ఆ తర్వాత 71, 21 కలపండి 92 వస్తుంది. 92వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు బోడో, సంతాలి, డోగ్రి, మైథిలి వీటిని చేర్చారు. బోడో మనకు జార్ఖండ్, అస్సాం ఈ ప్రాంతంలో మాట్లాడుతుంటారు. సంతాలి ఇవి కూడా జార్ఖండ్ ఆ ప్రాంతంలో, డోగ్రి జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రాంతంలో, మైథిలి బీహార్ ఈ నేపాల్తో మనకు ఏదైతే సరిహద్దు ఉన్న ప్రాంతాలు ఉన్నాయో అక్కడ ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సో 92వ రాజ్యాంగ సవరణ ద్వారా వీటితోటి మనకు 22 లాంగ్వేజెస్ అయినాయి. ఆ తర్వాత 96వ రాజ్యాంగ సవరణ చట్టం కూడా మనకు భాషలకు సంబంధించింది. 96వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒరియాని ఒడియాగా మార్చారన్నమాట. రైట్. సో ఈ విధంగా 8వ షెడ్యూల్కు జరిగిన సవరణలు ఇవి. అదేవిధంగా భారతదేశంలో హిందీ అనేది జాతీయ భాష కానే కాదు. సో చాలామంది అనుకుంటారు మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ. భారతదేశానికి హిందీ అసలు ఏ జాతీయ భాష లేదు. రైట్. అయితే భారతదేశంలో కేంద్ర రాష్ట్రాల మధ్య సంప్రదింపుల కోసం హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడతారు. ముఖ్యంగా హిందీని జాతీయ భాషగా ప్రకటించాలని చెప్పి ప్రస్తుతం అధికారంలో ఉన్న ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తూ ఉన్నది. బట్ చాలా రాష్ట్రాలు ముఖ్యంగా దక్షిణాదిన ఉన్న తమిళనాడు, కర్ణాటక తీవ్రంగా వ్యతిరేకిస్తాయన్నమాట. ఓకే ఈ ప్రపోజల్ని ఓకే పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. 1960 దశకంలో హిందీని జాతీయ భాషగా ప్రకటించాలన్న ప్రతిపాదనకు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తూ ఉద్యమాలు కూడా జరిగినాయి అన్నమాట. సో కాబట్టి అది ఒక కమ్యూనికేషన్ లాంగ్వేజ్గా మాత్రమే ఉన్నది. రైట్. అండ్ అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అంతర్జాతీయ స్థాయిలో కూడా హిందీని ఒక భాషగా ప్రమోట్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం హిందీ యునైటెడ్ నేషన్స్ అనే ఒక ప్రోగ్రామ్ను 2018లో ప్రారంభించింది. రైట్. సో ఇక్కడ మనం మన తెలుగు భాషకు సంబంధించిగా చూస్తే సో ఆంధ్రప్రదేశ్లో తెలుగు భాషా దినోత్సవం ఆగస్ట్ 29 నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్లో అని చెప్తున్నాను. రైట్. ఆగస్ట్ 29. అదే తెలంగాణలో అయితే సెప్టెంబర్ 9న నిర్వహిస్తారు. సో ఆగస్ట్ 29 ఎందుకంటే గిడుగు రామ్మూర్తి పంతులు సో వ్యవహారిక భాషకు ప్రాధాన్యం ఇచ్చారంటే సో ఇప్పుడు మీరు ఒకప్పుడు మీరు పేపర్ చదివండి, 70వ దశకంలో పేపర్లు చదివినప్పుడు కొంచెం గ్రాంధికం అనేది ఉంటుంది. పౌరాణిక సినిమాలు కనపడుతుంది కదా, వచ్చి తీరా ఓకే చూసి తీరా అట్లా కాకుండా ఇప్పుడు వచ్చావా చూసావా ఇట్లా మాట్లాడతాం. వ్యవహారిక భాషలో ఆయన ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. ఆగస్ట్ 29 గిడుగు రామ్మూర్తి పంతులు, అందుకు తెలుగు భాష దినోత్సవం చేస్తాం. అదేవిధంగా సెప్టెంబర్ 9 వచ్చేసి మనకు ఓకే తెలంగాణలో తెలుగు భాష దినోత్సవం. సో మనకు ఓకే రీసెంట్గా కూడా మనకు ఓకే తెలుగు భాషా దినోత్సవాన్ని అవార్డులు కూడా ప్రకటిస్తూ ఉంటారు. సో తెలంగాణలో సెప్టెంబర్ 9వ తేదీన మనకు కాళోజీ జయంతి సందర్భంగా ఈ రోజు నిర్వహిస్తారు. సో ఈ మొన్న సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా ప్రత్యేకమైన సెషన్లు కూడా అమిగోస్ ఓకే IAS యూట్యూబ్ కేంద్రంగా అందించినాను. సో ఎవరైనా చూడని వారంటే ఆ సెషన్ కూడా చూడండి. సో ఇది మనకు కేంద్రం క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి పూర్వాపరాలు అన్నింటినీ కలుపుతూ ఎగ్జామినేషన్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సమగ్ర సమాచారాన్ని అమిగోస్ IAS మీకు అందించింది. మరొక అంశంతో నెక్స్ట్ సెషన్లో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.